హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ నెమలి మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నాను. చాలామంది అడుగుతున్నారు, దయచేసి నన్ను క్షమించాలి. ఎందుకంటే దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, అందుకనే బయటికి మనం చూపించకూడదు. బట్ త్వరలోనే అది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ప్రజెంట్ ఈ తెల్లోడు ఉన్న ప్లేస్లో ఫాస్ట్లో మన నెమలిగా ఉండేవాడు, మీ అందరికీ తెలిసిన విషయమే. త్వరగానే కోలుకున్నాడు. త్వరలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మనకి కక్కెరాయ గుడ్లు ఎక్కువైపోతాయని చెప్పి అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా ఫ్రెండ్స్. దాంట్లో నాకు కొద్దిగా అనుమానం ఉంది. ఈ ఎర్రోడికి వచ్చిన పిల్లల్లో ప్రజెంట్ వీడు చూసుకునే పిల్ల కక్కెరాయదేమని డౌట్గా ఉంది. ఎందుకంటే సేమ్ కలర్ ఇప్పుడు కక్కెరాయ పిల్లల్లో ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ఇది చిన్నపిల్లప్పుడు మీరు గమనించవచ్చు. బహుశా నేను ఇంక్యుబేటర్లో తీసిన పిల్లలన్నీ ఈ ఎర్రదాని అనుకుంటా. కొన్ని మన తెల్లోడి వచ్చినాయి. ఈ పిల్ల మాత్రం ఖచ్చితంగా కక్కెరాయదని డౌట్గా ఉంది నాకు. 2 months వెయిట్ చేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. లింగ్ అని ఒకటి వేసుకొని తిరుగుతున్నాడు. కష్టపడి నేను మిగతా గుడ్లన్నీ హీట్ ద్వారా బయటికి తీసాను. ప్రజెంట్ హీట్ ద్వారా నేను బయటికి తీసిన పిల్లలు యాక్టివ్గానే ఉన్నాయి. వాటిని తోటలోకి వదిలేస్తున్నాను. తల్లి చూసుకోవట్లేదు కదా, అందుకనే వాటి బరువు బాధ్యతలన్నీ నా మీద పడిపోయినాయి. చూడండి, వీటికి టైం టు టైం ఇలా ఇస్తూ ఉంటేనే యాక్టివ్గా ఆరోగ్యంగా పెరుగుతాయి అనమాట. దీనికంటే తల్లి ఉంది కాబట్టి సరిపోయింది. పాప మా 6 పిల్లలకే నేనే దిక్కయ్యాను. చాలా మంది నాకు చెప్పారనమాట, కొత్తగా వచ్చిన కోడి కింద కలిపాను అని. మ్యాక్సిమం ట్రై చేశాను, కానీ అది పొడి చేయడం వల్ల నేను సపరేట్గానే ఉంచాల్సి వచ్చింది. వీడు చూడండి, ఫీడ్ ఇస్తున్న పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అనుకున్నారు? వెనకానే ఎర్రాడు వస్తున్నాడు అనమాట. వీడికి అదొక జబ్బు ఉంది. పక్కన ఎవరన్నా ఫీడ్ తింటా ఉంటే ఎంత ఉన్నా సరే ఇష్టమైన ఆహారం తింటాడు, చూస్తా ఉంటాడు. అయ్యగారికి స్పెషల్గా పెట్టాలన్నమాట. చుట్టుపక్కల ఎవరో ఉండకూడదు, అప్పుడు తింటాడు. వచ్చేస్తే మరి ఊరకనే పెట్టలు తొక్కుకుందువు కానీ వీడి దగ్గరికి సహజంగా రావు, బలవంతంగా తొక్కేస్తా ఉంటాడు వీడు. అదే మా రాజుగాడు మా నెమలి అనుకోండి, శుభ్రంగా వాటిని పిలిచి కడుపు నిండా పెట్టి అప్పుడు ఒక రౌండ్ వేస్తాయి. ఫన్నీ బర్డ్స్. ఎరా అయ్యా సావతీస్తే కానీ తినవా? పక్కన ఎర్రాడు ఉంటే నీకేమైంది, తినరా బాబు అంటే గాని కాసేపు అలా చూసి తినలేదు వీడు. మీ ఓడికి పెట్టడం కోసం నన్ను తోస్తావు, మరి నా పిల్లవాడు ఉన్నాడు, నాది నాకు ఇచ్చని చెప్పి మళ్ళీ వీడు వెనకాలే వచ్చాడు. ఏ రూపంలో ఉన్నా కానీ తల్లి ప్రేమ మాత్రం మారట్లేదబ్బా. పాపం మరి చూడండి, దానికి ఇచ్చే ఫీడ్ని కూడా కొద్దిగా కూడా తినకుండా దాని బిడ్డకే పెట్టుకుంటుంది అంత పాపం. ఇట్లాంటి కోళ్ళు పిల్లల్ని బాగా కాపాడుకుంటాయి. కాకపోతే మన జాగ్రత్తలు కూడా మనం తీసుకుంటూ ఉండాలి. మా కక్కెరాయ గాడు లేట్గా అయినా లేటెస్ట్ గా మంచి కలర్స్ పిల్లల్ని అయితే ఇచ్చాడు. నిజానికి వీడి మీద నాకు హోప్స్ అయితే లేవు. ఎందుకంటే స్టార్టింగ్ లో వరుసగా గుడ్లు పెట్టిన తర్వాత చాలా లేట్ అయిపోయింది. అలా ఒక 25 గుడ్ల దాకా పెట్టేశాడు. పోతాయేమని చెప్పి ముందు పొదిగిన కోళ్ళకి నేను డిస్ట్రిబ్యూట్ చేశాను కొన్ని గుడ్లు. 25 పెట్టిన తర్వాత ఎప్పుడుకో వచ్చాడు. ఇంకా లాస్ట్ లో ఉన్న గుడ్లన్నీ దానికి వేసాను. పాపం మా తెల్లోడు లోన ఉన్న పిల్లల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే అవి ఇబ్బంది పెట్టేస్తున్నాయండి, తెగరుతున్నాయి. అవి నాకు ఫాస్ట్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ల వల్ల పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి వాటికి ఇలా సేఫ్టీ ఏర్పాటు చేసుకున్నాను. కానీ అవి ఒక స్టేజ్ వచ్చినాయి అంటే 1 week 2 week దాడుతున్నాయంటే పిల్లలు భయంకరంగా అరుస్తూ ఉంటాయి. అవి కెలుక్కొని పురుగులను అయితే తింటా ఉంటాయి అనమాట. ప్రజెంట్ మన తెల్లోడి పిల్లలు మొత్తం 9 వచ్చినాయి. ఇప్పటిదాకా అయితే ఆరోగ్యంగానే ఉన్నాయి. టైం టు టైం ఆరోగ్యమైన ఫీడు, సరైన వాటర్ ఇలా మనం చెక్ చేసుకుంటూ ఉంటే అవి ఆరోగ్యంగా మనకి పెరిగి పెద్ద అవుతాయి అనమాట. ఏదో పిల్లల్ని చేసిందని చెప్పి మనం సైడ్కి వదిలేయకూడదు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా వాటి మీద ఒక కన్నేసి ఉంచాలి మనం కూడా. శత్రువుల దాడి నుంచి మిస్ అవ్వటం ఒక ఎత్తు అయితే, వాటికి వచ్చే డిసీజుల వల్ల మిస్ అవ్వటం ఇంకో ఎత్తు. ఇలా 2 సైడ్ల నుంచి మనం వాటిని కాపాడి పెంచి పెద్దవి చేయాలి. శత్రువుల దాడి నుంచి అంటే ఇలా బోన్లు ఏర్పాటు చేసి ఏదో రకంగా సేఫ్టీగా మనం కాపాడుకోవచ్చు. కానీ డిసీజులు వస్తే మాత్రం మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో ఇదంతా ఎలాగా మనం కంట్రోల్ చేయగలమంటే మ్యాక్సిమం చుట్టూ ఉండే వాతావరణం, వాటికి ఇచ్చే ఫీడ్ ఎప్పటికప్పుడు శుభ్రంగా చూసుకుంటూ ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇదంతా నా ఎక్స్పీరియన్స్ లో బేస్ చేసుకొని చెప్తున్నాను. మనకుండే ప్లేస్ ని బట్టి కూడా వీటి స్ట్రెంత్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. మనకు తక్కువ ప్లేస్ ఉండి వీటి స్ట్రెంత్ ఎక్కువగా మెయింటైన్ చేస్తే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లేస్ తక్కువగా ఉంటే దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకొని తక్కువగానే మెయింటైన్ చేసి ఎప్పటికప్పుడు సేల్స్ జరిపించేసి మళ్ళీ ఫ్రెష్ గా దింపటం వల్ల మనకి ఎక్కువ కాలం ఉంటాయి అన్నమాట. ఇవి ఇలా ఎక్కువ కోళ్ళు మెయింటైన్ చేసేసి వాటిని ఒక స్టేజ్ తీసుకొచ్చి కరెక్ట్ టయానికి పంపించాలి అని ఎదురెదురు చూసినప్పుడే మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఏదైనా కాలానికి వచ్చే అనుగుణంగా కొన్ని రోగాల వల్ల ఒక్కసారిగా మొత్తం అన్ని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో మన దగ్గర ఉండే సంఖ్యను బట్టి ఎప్పటికప్పుడు ఒరుగుల దగ్గర నుంచి పట్టాలు, పుంజులు ఇలా సేల్స్ అయిపోతూ ఉండాలన్నమాట. మనకి తక్కువగా ఉంటే పుంజు దాకా వెయిట్ చేపించి మనం సేల్స్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలప్పుడు వీటి ఎదుగుదలలో రెక్కలు కూడా స్పీడ్గా ఎదుగుతాయి. సో మనం ఇచ్చే ఫీడు రెక్కలకి స్పీడ్గా వెళ్ళొద్ది అనమాట. అవి తినే ఆహారం సగం వాటికి వెళ్ళిపోవడం వల్ల పిల్ల కూడా వీక్ అయిపోద్ది. సో అందుకనే నేను అలాగా రెక్కలు కట్ చేశాను ఫ్రెండ్స్. కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకుంటే మంచిది.
అన్నిటికీ అవసరం లేదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం వాటిలో ఏదైతే డల్గా మనకు అనిపిస్తుందో దాన్ని కట్ చేస్తే సరిపోద్ది. చూడండి అసలు కాలు కూడా పైకి లేపకుండా ఎంత జాగ్రత్తగా పిల్లలకి ఫీడ్ తినిపిస్తుందో. తెల్లోడి పిల్లలు దీంట్లో 2 ఉన్నాయని అనిపిస్తుంది. మిగతా 3 వచ్చేసి మన ఎర్రోడి పిల్లల్లో ఉన్నాయి. సేమ్ ఈ పిల్లల్లో తల్లి లక్షణాలు కూడా ఒక 2 పిల్లలకు వచ్చున్నాయి. మామూలుగా ఉండదు మా ఎర్రోడి తోటి. వీడు చూడడానికి చాలా హెవీగా ఉంటాడు, ప్లస్ హైట్ కూడా ఎక్కువ. నిన్న పిల్లిని చూసి అసలు 2 చేతులు పైకి పెద్ద గెద్దలాగా కనపడింది నాకైతే. ఈ బొడ్డోడు సరైనోడు అబ్బా, కాపలాగా వెళ్ళబోతున్నాను. తెల్లోడు కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అది ఎక్కడ తొక్కేస్తాను భయం వేస్తా ఉంటుంది. పొదుగుల్లో ఉన్నప్పుడు మాత్రమే టచ్ చేసింది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ తర్వాత ప్రేమగానే ఉంటుంది నాకు. అసలు చేయదేమో అనుకున్నాను. బంగారం లాగా మంచి కలర్ పిల్లల్ని ఇచ్చింది. అలాగే చూసుకోవడం కూడా చాలా బాగా చూసుకుంటుంది. కొన్ని ఉంటాయి పిల్లల్ని చేస్తాయి కానీ సరిగ్గా చూసుకోవు. అవి పిల్లల కోసం గూడు తయారు చేస్తాయి అన్నమాట, లోనకి వెళ్ళడానికి. అలా ఏ కోడైతే రెడీ చేస్తో ఆ పెట్ట బాగా చూసుకుంటుంది అనమాట, బాగా పెంచుద్ది పిల్లల్ని. గూడు తయారు చేయడం అంటే బయట నుంచే ఆకులు గడ్డి తీసుకొచ్చి తయారు చేయదు, దాని ఒంటినే ఒక హౌస్ లాగా తయారు చేద్ది. ఎర్రోడి దగ్గర ఉండే పిల్లల్లో ఒక పిల్ల ఇక్కడ కనపడుద్ది ఫ్రెండ్స్. నేను అందుకనే అలా క్యాచ్ చేశాను. నా అంచనా ప్రకారం దీంట్లో 4 కలర్స్ అయితే ఉన్నాయి. నెమలి, కాకి నెమలి, డేగ, కక్కిరాయి. మన ఫ్రెండ్స్ కొంతమంది చూసి ఒకటి రసంగి వచ్చిందని అన్నారు. చూద్దాం ఫ్రెండ్స్, మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం. 2 నెలలు ఆగితే మనకి ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. మన ఎర్రోడు పిల్లలకి ఫీడ్ ఇస్తున్నాను అనమాట. వెనకాలే వచ్చేస్తాడు ఎర్రోడు. బట్ అట్లా రిసీవ్ చేసుకోవట్లేదు, కానీ వాటి అల్లరి చూస్తే మాత్రం వచ్చేస్తా ఉంటాడు దగ్గరికి. 2-3 సార్లు నైట్ టైం కలిపేశాను, కానీ పగలొచ్చేసరికి మళ్ళీ పొడిచే ప్రయత్నం చేస్తుంది. ఎందుకైనా మంచిదని చెప్పి ఇంక సపరేట్ చేసేసాను. వీటిల్లోనే మన ఎర్రోడికి సంబంధించిన 3 షేర్ కానీ 3 పిల్లలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఏ పనిలోనైనా అలుపెరగకుండా కష్టపడితేనే దాంట్లో మనకి ఫలితాలు అనేవి వస్తాయి. ఏది వెంటనే జరిగిపోదు. నా ఎక్స్పీరియన్స్లో నాకు చాలా దెబ్బలు అయితే తగిలాయి. వాటిలన్నిటిని తట్టుకొని ఎవరి మాట వినకుండా నేను ఏదైతే లక్ష్యం పెట్టుకున్నానో దాని దిశగా అడుగులు వేసుకుంటూ వచ్చాను. ఒకరిని నమ్మి మోసపోవటం కంటే మన శక్తి యుక్తుల్ని ఆయుధంగా చేసుకొని దైవ బలంతో, తల్లిదండ్రుల ఆశీస్సులతో అనుకున్న పనిని నిజాయితీగా చేసుకుంటూ వెళ్తే మనకంటూ ఒక రోజు వస్తుందని నేను నమ్ముతాను. ఫ్రెండ్స్, మై స్మాల్ అండ్ హంబుల్ రిక్వెస్ట్, దయచేసి తప్పుగా అనుకోవద్దు. నేను ఎవరికైనా కామెంట్కి రియాక్ట్ అవ్వలేదని ఈ మధ్యన కొంతమంది ఫీల్ అయినట్టున్నారు. నాకున్న వర్క్ టెన్షన్స్ హడావిడి వల్ల కొద్దిగా స్కిప్ అయి ఉండొచ్చు. మ్యాక్సిమం నేను దానికి సింబల్ అయిన ఇస్తాను. ఖచ్చితంగా మీ కామెంట్స్ అయితే చూస్తాను. వీలు చూసుకొని రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. వెంటనే రిప్లై ఇవ్వలేదని దయచేసి తప్పుగా అనుకోవద్దు. కొద్దిగా టెన్షన్స్ ఎక్కువైనాయి వర్క్ దానివల్ల. ఎందుకంటే నేను మొత్తం అంతా వీడియోస్ అన్నీ నేనే చూసుకోవాలి, బయట నా వర్క్స్ ఉంటాయి. సో దానివల్ల కొద్దిగా నాకు లేట్ అవుతుంది కామెంట్కి రిప్లై ఇవ్వాలంటే. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి నేను అనుకున్నట్టే మన ఎర్రోడి పిల్లల్ని తోటలోకి వదిలేస్తున్నాను. ప్రతిరోజు ఒక 1 అవర్ ఇలాగా. పాపం ఎన్ని రోజులు గోడంలో ఉన్నట్టు ఫీల్ అయినాయేమో. ఎంత ఉల్లాసంగా తిరుగుతున్నాయి చూడండి తోట అంతా. నాకు కూడా దొరకట్లేదు. బాగా కడుపు నిండా తినేసి అప్పుడు ఎత్తుక్కుంటాయి నేను ఎక్కడున్నానా అని. యాక్చువల్లీ మన తెల్లోడి పిల్లల్ని కూడా వదలాలి, బట్ ఏంటంటే ఇంకా తోట పెద్దది అవ్వలేదు. ఇప్పుడు వదిలితే తోట అనవసరంగా నాశనం చేసేద్ది. ఇంకొద్దిగా ఐడి వచ్చిన తర్వాత తెల్లోడి పిల్లల్ని వదిలేస్తాను లోనికి. నెక్స్ట్ మన కక్రేగాడు ఉంటాడు. ఎర్రోడు ఎక్కడో ఒక పిల్లడు కాబట్టి బయట తిరుగుతూ ఉంటాడు. చూడండి, దొరికిందే ఛాన్స్ అన్నట్టు విచ్చలు విడిగా తోట అంతా తిరిగి హ్యాపీగా తినేసినాయి. ఇలా వీటిని నేను 2 months కాపాడుకోగలిగితే చాలు ఫ్రెండ్స్. ఇంకా ఆటోమేటిక్గా తర్వాత ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాటిని అవే రక్షించుకునే శక్తి వాటికి లేదు. ఆఫ్టర్ 2 months తర్వాత ఇమ్యూనిటీ పవర్తో శత్రువుల దాడి నుంచి తప్పించుకునే శక్తి వాటికి వస్తుంది. సో ఆ విధంగా నేను కూడా రిలాక్స్ అవ్వచ్చు. బట్ ఈ 2 నెలలు మాత్రం వాటిని కంటి మీద కునుకు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, డే అండ్ నైట్. అలా మన ఫోకస్ వాటి మీద ఉంటేనే వాటిని జాగ్రత్తగా పెంచి పెద్దవి చేయగలం. జస్ట్ వీటికి ఒక 1 hour టైం ఇస్తాను. తర్వాత వాటి ప్లేస్లు తీసుకొచ్చి పెట్టేస్తాను. మళ్ళీ చూడండి ఎలా చూస్తున్నాయో మీరు అప్పుడే తీసుకొచ్చేసానని. కొత్త ప్లేస్కి అలవాటు పడితే మళ్ళీ పాత ప్లేస్లో ఉండవు. కుయ్యం అని మొత్తం తిరిగేస్తా ఉన్నాయి చూడండి చలాకీగా. జస్ట్ 1 month ఆగితే మన తెల్లోడి పిల్లల్ని బయటికి రిలీజ్ చేసేసి పూర్తిగా వీటిని ఆ బోన్లో వేసేస్తాను. వీడైతే ఫ్రెష్గా ఇప్పుడే వచ్చాడు కాబట్టి ఇప్పుడల్లా బయటికి వదిలే ప్రసక్తే లేదు. నా అందమైన చిన్న ఫాము ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సపోర్ట్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.